వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా అయితే డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ పేరును పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. ప్రస్తుతం హన్మకొండ జడ్పీ చైర్మన్ గా ఉన్న సుధీర్ కుమార్ 2001 నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా పార్టీ విధేయుడిగా ఉన్నారు. దీనికి తోడు మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలనుకున్న నిర్ణయం మేరకు సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఈ మేరకు కేసీఆర్ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్టు వరంగల్ లోక్సభ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలు ప్రకటించారు. అభ్యర్థిని ఖరారు చేసిన నేపథ్యంలో పార్టీలో సమన్వయం, ప్రచారంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఆయన కాదు వేరే జిల్లాల కర్మ కోసం పోయి చేసినాం అంటే జన్మస్థలం ఇదైనా కర్మస్థలం వేరే ఉన్నది కదా అని అక్కడ పనిచేసిన ఉద్యమంలో పనిచేసిన మేము కూడా ఉద్యమంలో పనిచేసినా కూడా ఆ ఉద్యమ స్ఫూర్తితోటి ఇక్కడ వాళ్ళకు ఇవాళ వాళ్ళ బిడ్డకు టికెట్ ఇచ్చినా కూడా మేము అందరం కూడా ఏకగ్రీవంగా ఉండి అందరం పనిచేద్దామనేటువంటి నిర్ణయానికి వచ్చినాం. చేయడానికి సిద్ధపడ్డాం. కానీ వాళ్ళు చేసిన పని ఏంటిది? ఇలా ప్యాకేజీలు మాట్లాడుకొని పోతే కథమా? ఎవరు ప్యాకేజీలు మాట్లాడుకొని పోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే సమాప్తం అయ్యారు. తప్పకుండా ఇక్కడ ఉండేటువంటి ఉద్యమ నాయకులు అందరికీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్యాకేజీ ప్రజలు తీసుకుంటారు, ప్రజలు చెప్తారు మీ ప్యాకేజ్ సంగతి ఏందనేది. కాబట్టి ఓట్లు వేసే వాళ్ళు ప్రజలు ఉంటారు. మీ అందరికి తెలుసు. మీ అందరూ కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే, వరంగల్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు. కాబట్టి ఆయన ఏమేం చేసిండు, గతంలో తెలుగుదేశం పార్టీలో ఏం చేసిండు, తెలుగుదేశం పార్టీలో ఎట్లా బ్లాక్ మెయిల్ చేసిండు, ఎంఆర్పిఎస్ ఎట్లా బ్లాక్ మెయిల్ చేసిండు, ఇట్లా అనేక రకాలుగా చూసుకుంటూ పోతే దళితులను హింసించిన రైట్. ఇక ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సతీష్, చెప్పండి, వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుంచి అయితే బీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ పేరునైతే పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అయితే ఖరారు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వరంగల్ పార్లమెంటు స్థానానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్నటువంటి సందిగ్ధత అయితే నిన్నటితో ముగిసిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మారేపల్లి సుధీర్ కుమార్ ఇప్పుడు హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి జడ్పీ చైర్పర్సన్ గా ఉన్నటువంటి మారేపల్లి సుధీర్ కుమార్ ను అభ్యర్థిగా నియమిస్తూ మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నటువంటి మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి టికెట్ ముందుగా కడియం కావ్యకు అనౌన్స్ చేశారు. కడియం కావ్యకు అనౌన్స్ చేసిన తర్వాత ఆమె ఫోన్ ట్యాపింగ్ కేసులో దాంతో ఫోన్ ట్యాపింగ్ తో పాటుగా అటు లిక్కర్ స్కాము అనేక ఆరోపణలతోటి బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో మనుగడ లేకుండా పోయింది, ప్రజల్లో ఆదరణ లేకుండా పోయిందని. ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయనంటూ అటు కేసీఆర్ కు లేఖ రాసి పోటీ నుంచి తప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. మళ్ళీ అటు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో అటు తన తండ్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు కడియం కావ్య బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తర్వాత వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్యనే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ కోసం ఇంతకాలం వేచి చూసినటువంటి పరిస్థితి ఉంది. అనేక మందిని విచారించిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రబెల్లి తన ఫామ్ హౌస్ లో ముఖ్య నేతలతో, వరంగల్ కు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో భేటీ అయ్యి చివరికి మారేపల్లి సుధీర్ కుమార్ ను అభ్యర్థిగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మాజీ డిప్యూటీ సీఎం తాడికొండ రాజయ్య సైతం టికెట్ ఆశించారు. ఆయన పార్టీకి రాజీనామా చేసినప్పటికీ ఏ పార్టీలో చేరలేదు. ఇటీవల జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో తనకు టికెట్ వస్తుందని తాడికొండ రాజయ్య కూడా ఆశించారు. చివరి నిమిషంలో మారేపల్లి సుధీర్ కుమార్ కు టికెట్ ప్రకటించడం పట్ల అటు రాజయ్య అనుచరులంతా కూడా అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడియం కావ్య వెళ్ళిన తర్వాత ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరు అనేటువంటి సందిగ్ధత కొనసాగింది. ఈ నేపథ్యంలో ఎర్రబెల్లి తన ఫామ్ హౌస్ లో కేసీఆర్ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి భేటీ అనంతరం ఈ సుధీర్ కుమార్ ను అభ్యర్థిగా ప్రకటించారు. రైట్. థ్యాంక్ యూ సతీష్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.